రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. మంచిర్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని వేములవాడ వెళ్తుండగా మార్గం మధ్యలో ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విప్ అడ్డూరి లక్ష్మణ్ ఏర్పాట్లు చేసిన తేనీటి విందులో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా రైతు రుణమాఫీని అమలు చేసి చూపించామని అన్నారు. మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసి మా చేతుల్లో పెట్టారు. అయినప్పటికీ అప్పులను తీరుస్తూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని అభివృద్ధి చేసి తీరుతామని అన్నారు. ఆలయ అభివృద్ధి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సురేఖల దృష్టిలో కూడా పెట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని త్వరలోనే ఆ దిశగా పనులు ప్రారంభమవుతాయన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో గత 11 నెలల నుంచి సహకరించిన మా ప్రజానికానికి, ప్రత్యేకించి ధర్మపురి నియోజకవర్గ ప్రజలకి, మా సోదరులు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆశీస్సులు పలుకుతూ వారితో పాటు నడుస్తా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ యావత్ కార్యకర్తలకు, నాయకులకు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రభుత్వం ఓ పక్షాన విద్యకు, వైద్యానికి ప్రధాన పీట వేస్తూ రైతుల సంక్షేమానికి సంబంధించి రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆర్థికపరమైన ఇబ్బందులు, గత ప్రభుత్వం క్రమశిక్షణ లేకుండా ఆర్థిక వ్యవస్థను నడిపిన ధర్మిల్లా కూడా ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ఓ కార్యాచరణ తీసుకొని మేము రైతులకు ఇచ్చిన ప్రధానమైన మాట, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఖచ్చితంగా 2 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్న ఆ రైతన్నకి రుణమాఫీ చేయడం జరుగుతుందని, ఆగస్టు 15 వరకు 18,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంబంధించిన రైతు సోదరులకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. దానికి తోడు ఈరోజు మేము రైతు సోదరులకు ఇచ్చిన మాట, వరి ధాన్యానికి సంబంధించి సన్నాలకి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పాం. కనీస మద్దతు ధర ఇస్తూ సన్నాలకి 500 రూపాయల బోనస్ ను కూడా ఈరోజు ధాన్యం కొనుగోలు చేసిన రైతు సోదరుడికి అందజేస్తా ఉన్నాం.